ప్రదాపయ హస్తముఖం లక్ష్మీ నరసింహ మమ దేవి కరావలంబం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతోభ్యో నమః. ఓం శ్రీ యాని కాని చ పాపాని జన్మాంతరిదక్షిణ పదే పదే పాపోదం పాపకర్మం పాపాత్మసంభవ రాజమాన్ కృపయా దేవ శరణాగతవత్రాజ్య భోజం శైరాజం వైరాజం పారమేష్టం ఏకారతి కళ్యాణాత్మతగాత్రయకానిధాత ప్రధాయన శ్రీమద్ వెంకటనాథాయ శ్రీని ఓం శ్రీ సామ్రాజ్య భోజం శైరాజం వైరాజం పారమేష్టం ఏకారతి కళ్యాణాత్మతగాత్రయకానిధాత ప్రధాయన శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నీరాజనం సమర్పయం నీరాజ ఆచమనీయం పరిమళ పుష్పణీ సమర్పయామి. నమస్కార కరోమి. ఇంద్రారమణ గోవింద గోవింద. సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః. కెమెరాకి దగ్గర సైట్ అయితే అది క్యాప్చర్ ఎక్కడో దగ్గర క్యాప్చర్ అవుతుంది సార్. హై రెజల్యూషన్ ఒక 120 మీటర్స్ మీరు మాకు నేను లెటర్ పెడతా మళ్ళీ ఆయన పిలిపించి అప్రూవల్ తీసుకుంటారు కలెక్టర్ గారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడంటే డైరెక్ట్గా చేసేసి మిగతా దానికి మళ్ళీ కలెక్టర్ గారు చేయాల్సింది. కలెక్టర్ గారికి అప్డేషన్ నెంబర్ బండి నెంబర్ ఈరోజు ఎన్పి గుంటకు సీసీ కెమెరాల ఓపెనింగ్ వచ్చేసిన మన ఎమ్మెల్యే సార్ గారికి, మన ఎస్పీ సార్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తరపున ఆదరైన నాయుడు గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, సిఎల్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనకి ఏదైతే సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఆర్థిక సాయంతో 7 లక్షల రూపాయలు వారు మనకి ఎన్పి గుంటకు సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాల వలన మనకు నిరంతరము ఏదైనా నేరాలు జరిగినా ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆర్థిక సాయం 7 లక్షల రూపాయలతో నాయుడు గారి యొక్క కృషి ప్రోద్బలము, మన ఎమ్మెల్యే సార్ యొక్క
పట్టుదలతో దీన్ని మనం వాళ్ళ ద్వారా శాంక్షన్ చేయించుకొని ఈరోజు ఎన్పి కుంట మరియు తిమ్మమ్మ మరిమాను మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేమందరం కూడా మా శాఖ తరఫున మా ఎస్పీ గారు కూడా అదే పనిగా హాజరై వారికి ధన్యవాదాలు తెలపాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఓపెనింగ్ మరియు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ 7 లక్షల రూపాయలు ఇచ్చినందుకు మా సబ్ డివిజన్ తరఫున ఎన్పి కుంట పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మా సార్లు మాటలు మాట్లాడి ఈరోజు మన ఎన్పి కుంట మండలంలో అంటే జనరల్గా చూసామంటే సీసీటీవీ కెమెరాలు టౌన్లో మామూలుగా పెడుతుంటాము సీసీటీవీ కెమెరాలు. కానీ విలేజ్ ప్రాంతంలో కూడా మన సీసీటీవీ కెమెరా పెట్టాలి, పోలీస్ ఫంక్షనింగ్ ఇంకా కొంచెం ఇమేజ్ని పెంచాలి అనే ఉద్దేశంతో పాటు ఎన్పి కుంట మండలంలో కూడా సీసీటీవీ కెమెరా పెట్టించాలి. ఎందుకంటే తిమ్మమ్మ మరియమ్మ మన టూరిస్ట్ స్పాట్ కూడా మనకు ఉంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎన్పి కుంట చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారము మనం రూరల్లో ఎన్పి కుంట నుంచి మన ఈ ఎంటైర్ 22 కెమెరాలని టౌన్ ప్లస్ ఇంపార్టెంట్ స్పాట్లో మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. మన కదిరి సబ్ డివిజన్ చూసామంటే హానరబుల్ ఎమ్మెల్యే గారు సపోర్ట్తో పాటు మన 8 వెహికల్ పోలీస్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు మన ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఇమీడియట్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన స్పందించడం కూడా చాలా బాగా చేస్తున్నారు. అది ఫాలో అప్ చేసేసి కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ కూడా మన ఎమ్మెల్యే గారి సపోర్ట్తో పాటు మనము కంప్లీట్గా అది ఒక కొత్త పోలీస్ స్టేషన్ లాగా పెట్టించడం జరిగింది. అంటే నేను రావడానికి ముందు కూడా కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్లో ఎంటైర్ కదిరి టౌనే సీసీటీవీ కెమెరా మానిటరింగ్లో ఉంది. సో ఇలాంటి కదిరి సబ్ డివిజన్లో మన ఎస్పెషల్లీ పోలీస్కి అన్ని విధానంలో మన సపోర్ట్ హానరబుల్ ఎమ్మెల్యే గారి తరపు నుంచి ప్రజల తరపు నుంచి సపోర్ట్ ఉంది. దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు విలేజ్ లెవెల్లో కూడా ఒక కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మన నేషనల్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడు గారు సపోర్ట్తో పాటు ఈరోజు ఎన్పి కుంటలో నాకు తెలిసిన వరకు ఒక సిఎస్ఆర్ ఫండ్లో మన జిల్లాలో మొట్టమొదటిసారి ఒక ఓవరాల్గా ఎన్పి కుంటలో స్టార్ట్ చేస్తున్నాము. హానరబుల్ ఎమ్మెల్యే సార్కి అదేవిధంగా మన నేషనల్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడు గారికి ఇదిని ఫాలోఅప్ చేసిన ఎస్డిపిఓ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, ప్రతి ఒక్క సిబ్బందికి, ప్రజలకి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్పుకొని ఈ సీసీటీవీ కెమెరా అనేది ఇప్పుడు రాబోతున్న రోజుల్లో కూడా నేరాలు విధానాలు కూడా మారుతూనే ఉన్నాయి కాబట్టి, పాపులేషన్ కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి, వెహికల్ కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి సీసీటీవీ కెమెరా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటిలో కూడా ఒక సీసీటీవీ కెమెరా పెట్టించుకోమని చెప్పేసి ముందు నుంచే పోలీస్ చెప్తున్నాము. సో ఈ సభ ద్వారా మేము కోరుకున్నది ఏంటంటే ఒక సీసీటీవీ కెమెరాలు 5,000 మంచి సీసీటీవీ కెమెరాకు మీరు కొనుక్కున్న ఒక 5,000 జస్ట్ ఇల్లు ముందు మీరు ఒకటి పెట్టుకున్నారంటే మీరు ఊరికి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, మీ పిల్లలు కోసం మీరు లీవ్లో సెలవులో ఎక్కడైనా బయటకు వెళ్ళినా, మీరు 10 రోజులు లేకపోయినా ఆ సీసీటీవీ కెమెరా అనేది ఒక డిఫరెన్స్ అనమాట. సీసీటీవీ కెమెరా ఉందంటే దాని పక్కన కూడా ఎవరు రారు. ఒకవేళ సంఘటనలు జరిగినా ఇమీడియట్గా పోలీసు త్వరగా ఆ కేసుని, నేరాలని డిటెక్ట్ చేయడానికి కూడా సీసీటీవీ కెమెరా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్క జనాల్ని కూడా, ప్రజల్ని కూడా కోరుకున్నది పోలీస్ తరఫు నుంచి ఏంటంటే అందరికి కూడా పబ్లిక్ ప్లేస్ కాకుండా మీ సొంత ఇంట్లో కూడా ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాని ఒక మీ వస్తువుల్లో ఒకటిలాగా భావిస్తూ అందరూ కూడా ఈ సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేయాలని కోరుకుని ఈ అవకాశం అందరూ కూడా పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా ఎన్పి కుంట మండలంలో ప్రజలు చాలా మంచి, నేను ఎప్పుడు మన మీటింగ్లో కూడా చెప్తా ఉంటాను, ఇంత మంచి వాళ్ళకి అంతో ఇంతో మంచి చేసేటువంటి కార్యక్రమము సోలార్ పార్క్ వచ్చిన తర్వాత మీ గ్రామాల్లో కూడా సిఎస్ఆర్ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. వాటర్ ప్లాంట్లు, ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చున్నాం, సీసీ రోడ్లు వేసినాం. ఈవెన్ కొన్ని బిల్డింగ్స్కి అయితే శ్రీరాములు నాయుడు అన్నకే ఇంకా ఐక్యూ లెవెల్ పెరగల. కొన్ని పోయినప్పుడల్లా వాళ్ళ ఊర్లో రోడ్లో బిల్డింగ్ ఎక్కడిస్తూ ఉంటుంది. 3 సార్లు చెప్పిన ఇప్పటికి దానికి ఎస్టిమేషన్ చెప్పి మీరు అఫెక్టెడ్ మంటలు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి చేయించుకోమని చెప్పేసి, కానీ మీరు చేయించుకోరు. వేరే దానికి మాత్రం చెప్తుంటావు రోడ్డు అయిపోయింది, శాంక్షన్కి అయిపోయింది, బిల్డింగ్ మెల్లపేలముంటావు. ఆ రోడ్డు పని చేయించేసుకోండి. రెండోది శివశంకర్ నాయుడు అన్న మామూలుగా తెగడు, మనం పని చేసుకుంటాం కదా, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్ని మీ మండలానికి ఎక్కువ భాగం నిధులు కేటాయించాల్సినటువంటి అగత్యము మనకు సిఎస్ఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంది.
మీకు పెద్దగా కన్స్ట్రెంట్స్ ఉండవు, మీకు డబ్బులు రిలీజ్ చేయడానికి. వేరే మండలాల్లో చేయడానికి మళ్ళీ కొంచెం రిలాక్సేషన్, అప్పుడు కొంచెము శివశంకర్ నాయుడు కూడా సహకరిస్తే మిగతా చోట్ల కూడా పోలీసు వారికి ఇంకా కొన్ని మండలాల్లో ఉంది, అది కూడా చేద్దాం. చెప్పండి సార్. అది కూడా మీరు అడగకపోయినా మేము చేస్తాం, మీరు ఇవ్వండి. మీరు మమ్మల్ని యూజ్ చేసుకోవడంలో ఎందుకు మొహమాట పడుతున్నారు? ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ పర్సనల్ థింగ్, ఇట్ ఈస్ ఫర్ ద సొసైటీ. సమాజం కోసం, మా ఊరి కోసం, మా ఊర్లో ప్రజలు బాగుండడం కోసం మీరు కష్టపడుతున్నారు. మీకు అన్ని రకాలుగా మోరల్గా మేము సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రైట్ ఫ్రమ్ ద సిటిజన్ యాజ్ ఎ లీడర్ మా వరకు కూడా అందరికీ బాధ్యత ఉంది. వెహికల్స్ కూడా వస్తే మన హైవేలు బాగుండేది సార్. అది కూడా ఇస్తాం. మీరు నాకు కొటేషన్ ఏంటి ఇస్తాం వెహికల్. అసలు ఈ రోడ్డు కూడా దాదాపు మీరు చెప్పాలి, నేను కాదు. ఈ రోడ్డు పరిస్థితి నరకం చూసేవాళ్ళం. ఇప్పుడు బాగా ఈ ఊరికి రోడ్డు వేయకపోవడం అనేది దౌర్భాగ్యం. అటువంటిది అధికారంలోకి వస్తానే మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసి రెండో సంవత్సరానికి కూడా పోలా. బిల్లులు అవుతాయా లేదా అనేది ఆలోచన చేయకుండా ధన్యవాదాలు చెప్పాలి సార్. మండల తరఫున మీకు ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎన్డీవీ తరఫున పనులు ఎవ్వరు చేయలే. మంత్రి గారిని అడిగితే అవి డబ్బులు వస్తాయి రాదంటే నువ్వు వస్తాయో రావు, మేము వచ్చినప్పుడు తీసుకుంటాం, పని అయితే చేస్తానని పని చేయించడం మీకు. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు కానీ అంతకుముందు కానీ ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది యాక్సిడెంట్ల బారిన పడినారని చెప్పేసి కూడా మంచి చేసుకుంటారు. ఇంకా మంచి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఈ అద్భుతమైన వ్యక్తులు ఉండే మండలం ఇది. చాలా మంచి ప్రజలు ఇక్కడ సౌమ్యులు. వర్షాలు కూడా అందుకే ఎక్కువ ఎంపుకుంట్లోనే పడతాయి, బాగా మంచోళ్ళు ఉండాలి. మీకు ఇంకా 5,000 ఎకరాల పైచీలకు భూములు ఇచ్చున్నారు. 2,000 పైచీలకు మళ్ళీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వెరసి 7,500 ఎకరాలు ఇచ్చున్నారు. ఇచ్చిన వాళ్ళకు అంతో ఇంత మంచి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే శివశంకర్ నాయుడు అన్నకు ఇంకోసారి అర్థం కానని చెప్తాను, ఇవన్నీ మీకు తెలియని కాదు, మళ్ళీ గుర్తు చేస్తాను. వాళ్ళకి ఇంకా కొంచెం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి కూడా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందా, అఫెక్టెడ్ మండలంలోనే పెట్టాలని కాకుండా కొద్దిగా రిలాక్స్ చేసినప్పుడు చూసి ఉన్నట్టుకుంటే మేము కలెక్టర్ గారు కలిసి మిగతా మండలాలు మా సొంతానికి ఏం అడగం, మా ఇంటికి అడగం, ప్రభుత్వాలకు అడుగుతాం, ప్రజల కోసమే అడుగుతాం. కాబట్టి సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా అద్భుతంగా సహకరించినటువంటి శివశంకర్ నాయుడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఏదైతే ఆయన వ్యక్తిగత శివశంకర్ నాయుడు అన్న నాకు ఆప్తులే, వ్యవస్థగా ఆయన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన ఈజ్ రిప్రజెంటింగ్ నెట్ క్యాప్ యాజ్ వెల్ యాజ్ ఏపీఎస్పీడీసీఎల్ రెండింటికి కూడా ఆయనే రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అదే రకంగా పోలీస్ శాఖ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇదే సహాయ సహకారాలు కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇంకొంచెం స్ట్రెచ్ చేయమని కూడా కోరుకుంటూ మంచి చేయమని చెప్పేసి మంచి చేసినందుకు అభినందిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.